సెయింట్ లుక్స్ సమీపంలో దారుణ హత్య చోటు చేసుకుంది. మోసుగంటి సుబ్రహ్మణ్యం అనే క్యాబ్ డ్రైవర్ను పెట్రోల్ పోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. సుబ్రహ్మణ్యం ఎంవీపీ కాలనీ నివాసిగా గుర్తించారు. సుబ్రహ్మణ్యం 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా లీగల్గా విడాకులు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సుమారు 1 గంట ఆ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎండాడ టు టీటీడీకి రోడ్ ఇక్కడ దగ్గర దుర్గాబాయి దేశ్ముఖ్ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్కి ఇక్కడ ఈ కొత్త రోడ్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక కాలిపోయినటువంటి బాడీ ఉందని చెప్పేసి. దాని మీద ఇమీడియట్గా మనం అందరూ రష్ అవ్వటం, దీంట్లో సీన్లో మనం పరిశీలన బట్టి తెలిసిన విషయాలు, ఇతను మూసుగంటి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి, ఇతని వయసు సుమారు 43 సంవత్సరాలుగాను మన ఈ బ్రదర్ ప్రకాష్ గారిని పాస్టర్గా పనిచేస్తున్నారు. వారి బ్రదర్ అన్నట్టుగా మనకి సమాచారం తెలిసింది. అదేవిధంగా ఈ నేర స్థలాన్ని అన్నీ కూడా గమనించిన తర్వాత చూస్తే, ఇతను ఒక ట్యాక్సీ నడుపుకుంటూ ఉన్నాడు. 12 సంవత్సరాల కింద వివాహం జరిగింది. భార్యకి ఇద్దరికి కొంచెం డిస్టర్బెన్స్ రావడంతో 3 years బ్యాక్ వైఫ్ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్నారు లీగల్గానే అని వాళ్ళు చెప్పిన సమాచారం. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారంగా అది ఒక కొడుకున్నాడు. కొడుకు కూడా తల్లి దగ్గరే ఉంటున్నాడు. తల్లి కూడా కువైట్లో ఎక్కడో ఉన్నదని అన్నారు. అది క్లారిటీ ఇంకా రాలేదు. ఈ కొత్త న్యూ రోడ్లో ఎండాడ టు టీటీడీకి రోడ్ ఇక్కడ దగ్గర దుర్గాబాయి దేశ్ముఖ్ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్కి ఇక్కడ ఈ కొత్త రోడ్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక కాలిపోయినటువంటి బాడీ ఉందని చెప్పేసి. దాని మీద ఇమీడియట్గా మనం అందరూ రష్ అవ్వటం, దీంట్లో